అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం. మూడవ వచనం నుండి 10వ వచనం వరకు. 3వ వచనం నుండి 10వ వచనం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 3వ వచనం నుండి 10వ వచనం వరకు. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయము ద్వారము వద్ద భిక్షము కొరకు కూర్చుంటున్న వాడు వీడే అని గుర్తెరిగి వారికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైంది. ఓకే, ఒకసారి 6వ వచనం అందరం చదువు. 6th verse అందరూ ఒకటేసారి చదువు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. చాలు. వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. దేవుడు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే మనం కలిగినది ఇవ్వాలి. వెండి బంగారాలు నా దగ్గర లేవు. నేను ఉపమానం గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు. అక్కడ సంఘటన మీకు అందరికి తెలుసు. పుట్టు కుంటివాడు మందిరం దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడు? భిక్షం అడుగుతున్నాడు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. కానీ దేవుడు ఇచ్చిన తలంపు మనకేంటంటే నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. మనుషులకు ఒక అలవాటు ఏంటిది? తీసుకోవడమా ఇవ్వడమా? ఏది సంతోషాన్ని ఇస్తుంది? ఏది సంతోషాన్ని ఇస్తుంది? ఇవ్వడమా? తీసుకోవడానికి సంతోషం ఇవ్వదు. గిఫ్ట్ సిస్టమ్ లేదా? ఇవ్వడం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందా? తీసుకోవడం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది? ఇవ్వడం. అంతేనా? సరే, ఇవ్వడం సంతోషాన్ని ఇస్తే కానీ మన ఆశ మాత్రం ఏముంటుంది? యథార్థంగా చెప్తాను కదా, ఇవ్వడం సంతోషం ఇస్తాను మనకు తెలుసు. మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంది. కానీ మనసులో ఒకటి ఉంటుంది, ఏంటి తెలుసా? అది కూడా సంతోషం కదా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మనము ఇవ్వాలి, కలిగినదే ఇవ్వాలి. అర్థమవుతుంది? పేతురు చాలా చక్కటి మాట చెప్తా ఉన్నాడు. జనరల్గా ఇక్కడ కూర్చున్న మీలో కూడా చాలా మంది ఇవ్వడం అనేసరికి ఇంకా డబ్బు గురించి చెప్తారు అనుకుంటారు కదా. అది కాదు నా ఉద్దేశం. ఇక్కడ పేతురు చూడండి ఏమంటాడు? వెండి బంగారాలు నా దగ్గర లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తుంది. కాబట్టి దేవుడు ఈరోజు ఏం చెప్పమని నాకు జ్ఞాపకం చేసిందంటే ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మనకు కలిగినది మనం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? చాలాసార్లు మనం ఏం ఆలోచిస్తామనంటే ఇవ్వడం అనేసరికి ఎప్పుడు కూడా అవసరంలో ఉండేటువంటి వారి గురించి మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుడు నాకు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయమన్నారు. ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు అందరి వారు కదా. పిల్లలు తల్లిదండ్రులకు ఏమిస్తున్నారు? ఏం చెప్పినారు ఇప్పుడు? పిల్లలు తల్లిదండ్రులకు ఏమి ఇస్తున్నారు? తల్లిదండ్రులు పిల్లలకి ఏమి ఇస్తున్నారు?
ఎవరికి ఇస్తున్నారు? తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తున్నారు కదా, అవునా? మరి పిల్లలు ఇవాళ ఇక్కడ తల్లిదండ్రులుగా ఉన్నారు మీరు, అట్ ద సేమ్ టైం మీరు పిల్లలు కూడా ఉన్నారు, అవునా? మనము ఒకరికి తల్లిదండ్రులు, మనకు తల్లిదండ్రులు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము కలిగినది వారికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? పిల్లలైతే పిల్లలు ఏమనుకోవాలి? నా తల్లిదండ్రులకు నేను కలిగింది ఇవ్వాలి. ఈ డబ్బు అనేది మీ మైండ్కి ఫస్ట్ తీసేయండి, అది కాదు నా విషయం. మనం ఏమి ఇస్తున్నాం పేరెంట్స్కి? మనం ఏమి ఇస్తున్నాం పేరెంట్స్ ఏమి ఇస్తారు తెలుసా? దీని గురించి నేను స్టడీ చేసినప్పుడు ఒక 2 మాటలు దేవుడు గుర్తు చేసింది. ఆదికాండం, ఆ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 36వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 36వ వచనం. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కలను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. తనకు కలిగిన ఏమిచ్చిందండి? తనకు కలిగిన యావత్తును చేసింది. ఎవరు? అబ్రహాం అంటే తండ్రి. ఎవరికి ఇచ్చిండు? ఇస్సాకు కుమారునికి ఇచ్చి. అలాగే 25వ అధ్యాయం 5వ వచనం పక్క పేజీలో ఉంటుంది. 25:5. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాడు. తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చాడు. వారికి ఏదైతే ఉందో అవన్నీ ఏం చేస్తున్నారట? అబ్రహాం ఏం చేస్తున్నాడు? కుమారునికి చేస్తాడు. అవునా? మోస్ట్లీ చాలా మంది పేరెంట్స్ ఈ విషయంలో దాదాపుగా చేస్తారనుకుంటున్నాను కదా. మనం కలిగినదన్నీ ఏం చేస్తాం? మనం పిల్లలకిస్తాం. అవునా? ఇవ్వాలి కూడా, అది మన యొక్క బాధ్యత, దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా ఏం చేయాలి? వారు ఏదైతే కలిగినారో అది వారికి ఇవ్వాలి. అసలు తల్లిదండ్రులకు ఏం కావాలి? పిల్లల ప్రేమ కావాలి, సంతోషం కావాలి కదా, సమాధానము కావాలి. మనల్ని బట్టి మన తల్లిదండ్రులు ఏం కావాలి తెలుసా? సంతోషపడాలి, ఆయాసపడవచ్చు. మనల్ని బట్టి మన తల్లిదండ్రులు ఆనందించాలి, ఆయాసపడవచ్చు. అదే మనం వారికి ఇచ్చేది. అర్థమవుతుందా? వాళ్ళ నుండే మనం అన్ని పొందుకున్నాము. వాళ్ళు ఇచ్చినవి తిరిగి ఇవ్వడం కాదు ఇక్కడ. అర్థమవుతుందా? వారికి ఏమి కావాలో అది మనం ఇవ్వాలి. వారికి ఏం కావాలో తెలుసా? మనల్ని బట్టి వారికి సంతోషం, సమాధానం, అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇస్తున్నారా? మనం ఇస్తున్నామా? మనం కలిగినది ఇవ్వచ్చా? మనం ఇవ్వగలము? ఇవ్వగలం, కానీ ఇస్తలేదు చాలా. పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు బాధపడుతున్నారు చాలా మంది ఉన్నారు. మేబీ పేరెంట్స్ బట్టి పిల్లలు బాధపడుతున్నారు ఉండొచ్చు. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఇప్పట్లో జరుగుతున్నాయి అనుకోండి. కానీ బైబిల్ ఏం చెప్తున్నారంటే మనకు దేవుడు ఏదైతే ఇచ్చినాడో మనం ఏం చేయాలి? ఇవ్వాలి. అర్థమవుతుందా? అది మనం నేర్చుకోవాలి, అది మనకు అలవాటుగా మార్చుకోవాలి. ఎప్పుడు తీసుకోవడమే కాదు, వాళ్ళు ఏం చేస్తారు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం ఇస్తున్నావు, అది కూడా ఆలోచన చేసుకోవాలి. కాబట్టి పేరెంట్స్, చిల్డ్రన్, అట్లాగే వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్త కూడా ఒకరికొకరు ఏం చేయాలి? వారు కలిగినది ఇవ్వాలి. ఈ రోజుల్లో చాలా ఇష్యూస్ ఎక్కడ వస్తున్నాయో తెలుసు. వాళ్ళు సరిగ్గా 2 ఆర్డర్లు, ఒకటి రెస్పెక్ట్, ఒకటి రెస్పాన్స్. ఒకరికొకరు ఏం చేస్తలేరు, ఒకరికొకరు ఏమైతలేరు. అవునా? ఇవ్వచ్చా? ఇవ్వండి. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానాన్ని ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోవచ్చు. ఎటు పోతారులే, ఏం చేస్తారులే అని ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం. కాబట్టి మనం ఏం చేయాలి? వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి. వారికి ఏ విధంగా మనం రెస్పాండ్ అవ్వాలో ఆ విధంగా రెస్పాండ్ అవ్వాలి. మరి ఎవరైనా సరే
భార్య కావచ్చు, భర్త కావచ్చు, అది రెండు వైపులా ఉంటుంది. అవునా? కాబట్టి మనం ఏది కలిగి ఉన్నామో అది మనం వారికి ఇవ్వాలి. అది దేవుని వాక్యం ద్వారా మనకి తెలియజేస్తాం. వెండి బంగారాలుగా, అవునా, వెండి బంగారాలుగా మీకు ఏదుందో అది ఇవ్వండి. ఒకరికొకరు మనము ఇచ్చుకోవాలి. అలాగే సేవకులు, విశ్వాసం. అవునా? సేవకుడు ఏం చేయాలి? ఒక మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమితురా. చూడండి, పౌలు ఏమంటుంది తెలుసు? నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచెదను. పాస్టర్ ఏం చేయాలి? తనకు కలిగినది యావత్తు విశ్వాసుల కొరకు ఖర్చు పెట్టాలి కదా. దేవుడు మాకేమిస్తున్నాడు, మాకేం దేవుడు తెలియచేయమంటున్నాడు, అది ఏం చేయాలి? అది దేవుని నడిపింపు కావచ్చు, దేవుని ఆలోచన కావచ్చు, దేవుని స్వరం కావచ్చు, దేవుని ఉద్దేశం కావచ్చు. మీ పట్ల నేనేం చేయాలి? అది మీకు నేను ఇవ్వాలి. విశ్వాసులు ఏం చేయాలి? విధేయత చూడాలి. అర్థమవుతుంది? మీరు చాలాసార్లు ఏమనుకుంటారనంటే, అన్నయ్య చెప్తున్నాడు కదా అనుకుంటున్నారే. అన్నగా చెప్పేది అర్థమవుతుందా? చాలాసార్లు దేవుడు చెప్తాం, దేవుడు మనతో మాట్లాడతాం, అది కాదు ఇది అని దేవుడు చెప్తా ఉంటాడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం? లైట్ తీసుకుంటాం కదా, లైట్ తీసుకుంటాం, అవిధేయత చూపిస్తాం. కాబట్టి మనం కలిగినది మనం ఒకరికొకరు ఏం చేయాలి? ఇవ్వాలి. అది దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే ఇది చేస్తామో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. ఇది జనరల్గా మనకున్న రిలేషన్షిప్ గురించి నేను క్లుప్తంగా చెప్పిన. పేరెంట్స్, చిల్డ్రన్, వైఫ్, హస్బెండ్, పాస్టర్, బిలీవర్స్, బ్రదర్, సిస్టర్, ఏమైనా వారికి ఒకరికొకరు ఏం చేయాలి? కలిగినది ఇవ్వాలి. అది గౌరవం కావచ్చు, అర్థమవుతుంది, విధేయత కావచ్చు, ప్రేమ కావచ్చు, సంతోషం కావచ్చు, సమాధానం కావచ్చు, ఏదైనా సరే మనము కలిగినది ఇవ్వండి అని దేవుడు చెప్తున్నాడు. జనరల్ ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఓవరాల్గా అందరం ఈ రోజుల్లో చాలా మందికి ఏం లేదనంటే ప్రోత్సాహం లేదు. ఏం లేదు. మనం ఏమి ఇవ్వచ్చు తెలుసా? మన చుట్టూ ఉన్న వారికి, సమాజం అంతటికి, సంఘానికి, ఈ తోటి సహోదరులకు ఏమి ఇవ్వచ్చు? ప్రోత్సాహం ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. ఇస్తున్నాడు. నేనున్నా ఏం పర్వాలేదు అనేటువంటి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నా. వెండి బంగారాలు అవసరం లేదు. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, వారికి సపోర్ట్ చేసేవారు లేరు, వారి కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచేవారు లేరు. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతుందంటే, మనము కలిగినది ఇవ్వాలి. మనము మనతో ఉండేటువంటి వారిని ఇప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ అంటే టు గివ్ సపోర్ట్. వారికి ఒక కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి. ఏం పర్వాలేదు, అవునా, ఇస్తుంటారు. వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా ప్రోత్సాహం అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా మీ చుట్టూ? మనం చూసి నిరుత్సాహపడేవారు ఉన్నారు. అమ్మో, వాళ్ళని చూస్తే ఉన్నది కూడా అట్లా ఉంటుంది. మనం చూసినప్పుడు నిరాశలో ఉండేటువంటి వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఉత్సాహం రావాలి. అది మనం ఇవ్వాలి. నిరుత్సాహపరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ లోకంలో ఎక్కువ ఏముంది తెలుసా? డిస్కరేజ్మెంట్. చాలా మంది జీవితాల్లో దేవుడు అనుకునేటువంటి కార్యం జరగకపోవడానికి, వారి జీవితంలో ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వారిలో నిరుత్సాహం, సపోర్ట్ లేదు. వాళ్ళకి దేవుడు అనుకున్నాడు,
మనం ఏం చేయాలి? వారిని ప్రోత్సహించాలి. రెండవది, మనం వారికి మనం ప్రేరణ ఇవ్వాలి. ఇన్స్పిరేషన్ అంటే మనల్ని చూసి వారు ఒక నిర్ణయం తీసుకుంటారు, లేదా మనల్ని బట్టి వారు ఒక విధానంలో వారు ప్రవర్తిస్తారు, లేదా ఒక మార్గంలో చెప్తారు కదా, మీరు మా ఇన్స్పిరేషన్ అంటారు. అంటే వారిని చూసినప్పుడు వారిని బట్టి నేను ఇలా ఉండాలి అని అనుకోవడం. ఇస్తుంది ఎవరికైనా ప్రేరణ? మిమ్మల్ని బట్టి నేను ఇట్లా ఉండాలనుకుంటున్నాను ఎవరైనా చెప్తుంటారు? మరి ఏమిస్తుంది? మన జీవితంలో మనం ఎవ్వరిని ప్రభావితం చేయకపోతే అది జీవితం కాదు. గుర్తుపెట్టుకోండి. కొంతమందినైనా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, కొంతమందినైనా మనము ఇన్స్పైర్ చేయాలి. మనం చూసి వీరిలాగా ఉండాలి. అన్ని విషయాలు కాకపోవచ్చు, కొన్ని విషయాలు అయితే వీరిలాగా ఉండాలి అన్నట్టుగా మనం జీవించాలి. అర్థమవుతుంది? వేరేతో నాకేంది అనకండి, వేరేతోనే మనకు మొత్తం, మన చుట్టూ ఉన్న వారితోనే మన జీవితం. ఎంతమందిని మీరు ఇన్స్పైర్ చేసేట మీ జీవితకాలం ఇప్పటికి జరిగినటువంటి లైఫ్ టైంలో ప్రభుని అంగీకరించిన తర్వాత ఎంతమందిని మీరు ఇన్స్పైర్ చేసి ఏ విషయంలోనైనా పర్వాలేదు. మనం నిలబడితేనే వారికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. కాబట్టి దేవుడు మనం అలా ఉండమని దేవుడు కోరుకుంటుంది, అలా ఉండాలని దేవుడు ఆశపడుతుంది. అందుకే మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ లోకంలో చాలా మంది ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళని ఎవరు కూడా మోటివేట్ చేస్తారు, వాళ్ళని ఎవరు ఇన్స్పైర్ చేస్తారు. ఎటు చూసినా కానీ ఆయన దగ్గర ఏముంది, ఈయన దగ్గర ఏముంది, ఈమె దగ్గర ఏముంది, ఇట్లాగే అయిపోయి వారు ఒక్కడు కూడా ముందుకు వేయలేనటువంటి పరిస్థితి. కానీ దేవుడి బిడ్డలమైనటువంటి మనం ఎలా జీవించాలంటే, మనం చూసినటువంటి వారు దేవుని చేత ప్రేరేపించబడిన వారి ఒకవైపు వెళ్ళేటువంటి వారు ఇంకొక వైపు వెళ్ళాలి. వారి జీవిత విధానాన్ని మార్చుకోవాలి. చరిత్రలో గొప్ప గొప్ప సేవకులందరూ కూడా ప్రభు సేవకు రావడానికి కారణం ఏంటంటే వారు దేవుని వాక్యము చేత లేకపోతే దేవుని సేవకుల ద్వారా ఎక్కడో ఒక దగ్గర వారు ప్రేరేపించబడ్డారు, వారు ఇన్స్పైర్ అయ్యారు. అందుకని వారు ఏం చేసినారు? అసలు వారి జీవిత గమనాన్ని మార్చేసుకున్నారు. ఏదో కావాలనుకున్నారు, వారిని చూసిన తర్వాత వారు ఏమైపోయారు? ఇంకొక మార్గంలోకి వారు వెళ్ళిపోయారు. అది దేవుని కార్యం. అలా మనం జీవిస్తున్నామా? మూడవది, మనము ప్రేమనివ్వాలి. ఇదైతే అందరూ చేయొచ్చు. ఏం చేయాలి? మనము దేవుని రాకడ సమీపిస్తున్నప్పుడు ఒక సూచన ఏంటంటే, ఏంటి సూచన? దేవుని రాకడ సమీపిస్తున్నప్పుడు ఒక సూచన ఉంది. దేవుని రాకడ దగ్గర ఉందా? అనిపిస్తుందా? యుద్ధాలు జరుగుతాయి, రాజ్యం మీదకి రాజ్యం వేస్తుంది, కరువులు భూకంపాలు వస్తాయి. అక్కడ ఒక మాట ఉంటుంది, అనేకుల ప్రేమ చల్లాలి, అనేకుల ప్రేమ చల్లాలి. ఈ రోజుల్లో ఏం లేదు చెప్పండి, అంత మెటీరియలిజం అయితే. అసలు ప్రేమ అంటే ఏంటో చెప్పలేని దౌర్భాగ్య స్థితికి పోతుంది ఈ తరం. ఇంకా అంత క్యాలిక్యులేషన్ మొత్తం, ఫీలింగ్స్ లేవు. అర్థమవుతుంది? అసలు దేవుడు ప్రేమ స్వరూపి అన్నప్పుడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉన్న మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి కదా. ఆ ప్రేమ అసలు ఎక్కడ కూడా కనిపిస్తుంది. నిజంగా మనం కలిగి ఉంటే ఆ ప్రేమని మనం ఏం చేయొచ్చు? ఇతరులకి. దేవుడు అందుకనే బైబిల్ అంతటిని కూడా ఈ రెండు ఆజ్ఞలు, ఒకటి నీ దేవుడిని ప్రేమించు, రెండోది నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమిస్తున్నామా? మన చుట్టూ ఉన్న వారిని మనం ప్రేమిస్తున్నామా? వారి గురించి ఆలోచన చేస్తున్నామా? మనం ఎప్పుడైతే వారిని ప్రేమిస్తామో వారి క్షేమాన్ని కోరుకుంటాం.
వారు బాగుండాలని కోరుకుంటారు, వారు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కోరుకుంటారు. వారి గురించి ఎటువంటి చెడు ఆలోచన, కీడు వారి గురించి మనం ఆలోచన చేయం. దేవుడు అదే ఆశిస్తున్నాడు. వారు ఉన్నతమైన స్థానానికి వెళ్తుంటే మనకు కూడా సంతోషం, మనకు కూడా ఆనందం. అలాంటి ప్రేమ మనం ఒకరిలో ఒకరు కలిగి ఉండాలని, ఆ ప్రేమను మనం కలిగి ఉన్నటువంటి ప్రేమను మన చుట్టూ ఉన్న వారికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు. ఎప్పుడైతే అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ ప్రోత్సాహము, ఈ ప్రేరణ, ఈ ప్రేమ లేక చాలా మంది జీవితాలు ఏమైపోతున్నాయి తెలుసా? వస్తువులతోని, పనికిరాని వాటితోని వారు ఏం చేస్తున్నారు? జీవితాన్ని నాశనము చేసుకుంటారు. ప్రేమ లేకనే పనికిమాలిన వాటి వెనకాల పరిగెత్తాము. ప్రేమించే వారిని ఏం చేస్తారు తెలుసా? ఆ ప్రేమించే వారితోనే ఉంటారు, వస్తువులతో ఉండరు, అనవసరమైన వాటితోని అది లేదు అసలు. ఎప్పుడైతే మనం కలిగి ఉన్నది మనం ఇస్తామో ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఏం జరిగిందనంటే చూడండి, ఆయన ఒకసారి చదవండి మరొకసారి, 8వ వచనం, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 8వ వచనం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి. దిగ్గున లేస్తారు. ఏమవుతుంది? ఎప్పుడైతే మనం కలిగి ఉన్నది మనం ఇష్టమో వారు ఏం చేస్తారు? దే విల్ రైజ్, దే విల్ గెటప్. వారు ఏం చేస్తారు? వారు లేస్తారు. వారు పడిపోయి ఉన్నారు, వారు నిరాశలో ఉన్నారు, నిరుత్సాహంలో, వారు ఏం చేస్తారు? తర్వాత నడుచుచు గంతులు వేస్తారు. ఏం చేస్తారు వారు? జాయ్. ఎప్పుడైతే మనం కలిగి ఉన్నది ఇష్టమో వారు లేస్తారు. రెండోది వారు ఏం చేస్తారు? గంతులు. మూడోది వారు ఏం చేస్తారు? దేవుని మందిరంలోనికి స్తుతిస్తూ దేవుని మందిరంలోనికి వెళ్తారు. ఓవరాల్ ఒక మాట చెప్పాలి, మనము కలిగినది ఇచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. మనము కలిగినది ఇచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవుని ఎందుకు అద్భుతాలు జరుగుతలేవు, ఎందుకు ఆశ్చర్యకార్యాలు జరుగుతలేవు? మనం కలిగినది మనము ఇస్తాం. లేదనకండి, ఉన్నాయి మన దగ్గర ఇవ్వాలనుకుంటే. దేవుడు ఈరోజు ఈ మాటని జ్ఞాపకం చేస్తాను. వెండి బంగారాలు నా దగ్గర లేవు, కలిగినే నేను ఇస్తున్నాను. కాబట్టి దేవుడు మనలో ఉంచినవి, మనకిచ్చినవి, మన దగ్గర ఉన్నవి మనం ఏం చేయాలి? మన చుట్టూ ఉన్న వారికి ఇస్తాం. అర్థమవుతుంది? వారు లేవడానికి, వారి గంతులు వేయడానికి, ఆనందించడానికి, దేవుని మందిరంలోనికి నడిపించబడటానికి, వారి జీవితంలో అసాధారణమైన అద్భుతం చేయడానికి మనం దోహదపడాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇదొకటి మీరు ఆలోచన చేయండి. నిజంగా నేను కలిగినది నేను ఇస్తున్నాను. ఒకవేళ లేదు అని అంటే ఈ రోజుకి వెళ్ళి మనము అది చేయాలి. అంతే, ఈ విషయమే చెప్పాలి. దేవుడు మనకి ఏమి ఇచ్చిందో అది మనం ఇతరులకి ఇస్తాం. వెండి బంగారాల కంటే విలువైన గుర్తుపెట్టుకోండి. మనం ఇచ్చేది ఈ ప్రోత్సాహం కానీ, ఈ ప్రేమ కానీ, ఇన్స్పిరేషన్ కానీ వెండి బంగారాల కంటే విలువైన, జీవితాలను మార్చేస్తుంది. కాబట్టి ఏవో చిన్న చిన్న ఇచ్చేసి నేను చాలా ఇచ్చిన అనుకోకండి. దేవుడు ఏది ఇవ్వమని అంటున్నాడో అది మనము మన తోటి వారికి ఇస్తాం. స్టార్టింగ్లో చెప్పినట్టుగా మన రిలేషన్షిప్లో ఒకరికొకరు మనము ఏమి ఇవ్వాలని ఇస్తాం. అర్థమవుతుంది? అప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం కూడా చూస్తాం. కుటుంబాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. కలిగినది ఒకరికొకరు ఇచ్చినప్పుడు, పేరెంట్స్ చిల్డ్రన్కి ఇచ్చినప్పుడు, చిల్డ్రన్ పేరెంట్స్కి ఇచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. వైఫ్ హస్బెండ్కి ఇచ్చిన, హస్బెండ్ వైఫ్కి ఇచ్చిన అద్భుతాలు జరుగుతాయి. నేను మీకు ఇచ్చినప్పుడు, మీరు నాకు ఇచ్చినప్పుడు కూడా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి అద్భుతాలు చూడాలనుకుంటే మనం కలిగినది, మనకేమి దేవుడు ఇచ్చినాడో, మనలో ఏముందో, ఏది ఇవ్వమంటున్నాడో అది మన ఇతరులకు ఇచ్చి వారిని బలపరిచి ముందుకు నడిపిస్తాం. ప్రార్థన చేసుకున్నాం. అందరం ఒక నిమిషం ప్రభు